సంవత్సర కాలంగా ప్రజలకు అందుబాటులో లేని గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేసీఆర్ను పదవి నుంచి తొలగించి గజ్వేల్ నియోజకవర్గంకు తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ గవర్నర్కు మెమొరాండం ఇవ్వనున్నట్లు సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, స్టేట్ మహిళా యూత్ వైస్ ప్రెసిడెంట్ అన్షారెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ఎండగడుతూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సిద్దిపేట కలెక్టరేట్ నుంచి రాజభవన్కు చేపట్టిన పోరుబాట పాదయాత్ర ఆదివారం అల్వాల్ సర్కిల్ లోతుకుంట చేరుకున్నారు. లోతుకుంటలోని చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి వారు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు తోటకూర వజ్రష్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. నమస్కారం, నేను అన్షారెడ్డి, స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. గత 4 రోజులుగా మేము సిద్దిపేట్ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు లోతుకుంటాకి రీచ్ అయ్యాము. మా బాబీ అన్న అండ్ మా అభిలాష్ అన్న వీళ్ళందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకొని మా అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి మళ్ళీ మా యాత్ర కొనసాగిస్తున్నాము. మా ఎజెండా ఏంటంటే మా కేసీఆర్, మా ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో లేరు. ఆయన ఎమ్మెల్యే అని మర్చిపోయారు. కాస్త వాళ్ళకి ఒకసారి గుర్తు చేద్దాము. సీఎంఐ ఏం పని చేయలేదు 2 ఏళ్ళు. ఒక గద్ద దింపి ఇప్పుడు ఎమ్మెల్యే చేశారు, అయినా పని చేస్తలేరు. సో గవర్నర్కి ఒక మెమొరాండం ఇస్తున్నాము. ఏ సెక్షన్ బట్టి ఆయనను రిమూవ్ చేయొచ్చు, ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఆయన నిర్వర్తిస్తలేరు కాబట్టి ఆయనను రిమూవ్ చేయాలి, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి. మా లోకల్ వాళ్ళు ఉంటే ఎక్కడేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ లోకల్లో ఉండి వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. మా గొంతు బయటకు వినిపిస్తలేదు, అసెంబ్లీ వరకు పోతలేదు, మాకు ఒక రిప్రజెంటేటివ్ లేడు అన్నట్టు మేము బతుకుతున్నాము. సో దయచేసి మీరు కూడా ఈ మాట కేసీఆర్ వరకు పోయేటట్టు ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ కోరుతున్నాను. దయచేసి